శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ విప్ విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్లు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన విజయన్న. యువత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు అడిక్ట్ కావద్దు. జమ్మికుంటలో వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిపి గౌస్ అలా. ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి అప్పుల పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన. నగరంలో ఘనంగా ఏపీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై ఏపీవీపీ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఏబీవీపీ అధ్యక్షులు రామకృష్ణ. విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న ఘనత ఏబీవీపీదేనని వెల్లడి. రైతులకు శరఘాతంగా ఎల్నిఓ వాన చిరుకురాక కోసం ఆశగా చూస్తున్న అన్నదాత. వర్షాలు కురిపించాలంటూ దేవుడికి వేడుకోలు. ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలంటున్న అధికారులు. కాంగ్రెస్ తోని అభివృద్ధి సాధ్యమన్నారు ప్రభుత్వ విజయ రమణారావు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల కదంబాపూర్ గ్రామాల సర్పంచ్ల కర్రె గట్టయ్య, కర్రె కవిత కుమార్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ ఎమ్మెల్యే విజయ రమణారావు కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. సర్పంచ్లకు అన్ని విధాలుగా సహకరిస్తారని, గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. కదంబపూర్ సర్పంచులు, వార్డు మెంబర్లు, మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి ఇవాళ సర్పంచ్లో గెలిచి మరి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలా. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పెగడపల్లి నుండి గర్రెపల్లి వరకు, గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు 100 కోట్లతోని డబుల్ రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ కావడం, టెండర్లు పిలవడం జరిగింది. దీనివల్ల మా వంతు పాత్ర ఉండాలని చెప్పి, అలా మా భాగస్వామ్యం ఉండాలని చెప్పి మరి ఈరోజు కదంబపూర్ సర్పంచ్ సోదరుడు గట్టయ్య గారు కానీ, అదేవిధంగా సోదరి మరి సర్పంచ్ కనుకుల కర్రె కవిత కుమార్ గారు కానీ ఈరోజు వారితో పాటు వార్డు మెంబర్లు సోదరులు ఏదైతే కుట్టూరి కుమార్ గౌడు, వడ్లకొండ కుమార్ గౌడు, కమ్మగోని అశోక్ గౌడు, పూలు శ్రీనివాస్, మధ్యల సతీష్, కాలువ రమేష్, శరీరం శ్రీనివాస్ మరి వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా మీ రాకతోని మన 2 గ్రామాలలో పార్టీ ఇంకా బలోపేతం కావడమే కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ భాగస్వామ్యంతో ఇవాళ అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీస్ కమిషనర్ గౌస్ అలం పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు. అనంతరం వాలీబాల్ పోటీలో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో యువత ఆన్లైన్ ఆటలకు అలవాటు పడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొని బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆన్లైన్ ఆటలకు దూరంగా ఉండాలని, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటలను ఆడాలని సూచించారు. ఆటలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. హుజరాబాద్ డివిజన్లో ఉన్న విలేజెస్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో
winner team, congratulations to the winning team, Pishgir Sharif village, and the runner-up team, Indiranagar village. So just it is small community policing exercise, police and youth తో ఎక్కువ ఇంటరాక్షన్ చేయడానికి. ఇప్పుడు చూస్తే చాలామంది ఈ జనరేషన్లో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అప్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ఆన్లైన్ గేమింగ్లో, డ్రగ్స్లో అండ్ వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇట్లాగే రీసెంట్ కూడా కరీంనగర్లో చాలా కేసెస్ అయింది వేరే ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ వల్ల ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మీద రాబరీ అటెంప్ట్ టు మర్డర్ కేసు అయింది. వీళ్ళు స్టూడెంట్స్, కాలేజ్లో స్టూడెంట్స్, కానీ ఎవరితో ఇంటరాక్ట్ చేయట్లేదు. ఆన్లైన్ గేమింగ్ ఆడినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్ చూసినప్పుడు ఏమైనా వచ్చింది లింక్, ఆ లింక్ వచ్చిన తర్వాత గేమ్ రెగ్యులర్గా స్టార్ట్ చేశారు ఆడదాం. ఆ తర్వాత అడిక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ లాస్ కూడా అయింది, 3-4 lakhs వరకు లాస్ అయింది. మొత్తం టైం దీంట్లో వేస్ట్ చేస్తున్నారు లాస్ట్ 20 years. ఏం స్పోర్ట్స్ ఆడట్లేదు, ఎవరితో మాట్లాడలేదు. అట్ ది ఎండ్ ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు, ఒక పర్సన్ మర్డర్ ప్రయత్నం చేశారు. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. దీనికోసం ప్రమోటింగ్ ఫిజికల్ స్పోర్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఆడితే బీట్ వాలీబాల్, క్రికెట్, ఏమైనా ఫుట్బాల్, ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్, మీ ఫిజికల్ మెంటల్ హెల్త్ మంచిగా ఉంటాయి. స్టే అవే ఫ్రమ్ మొబైల్ ఫోన్ పర్పస్ ఏంటి? ఓన్లీ కాల్స్ కోసం, కాల్స్ అండ్ మెసేజెస్, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కోసం అంతే. ప్రీవియస్ జనరేషన్లో అంతా యూజ్ లేదు, అందరికీ మంచి హెల్త్ ఉంది ప్రీవియస్ జనరేషన్లో. కానీ ఈ జనరేషన్లో ఇది ప్రాబ్లం అవుతుంది. మొబైల్ ఫోన్ అడిక్షన్ స్టార్ట్స్ విత్ రీల్ అడిక్షన్. ఆ తర్వాత ఎక్కువ మీరు స్క్రీన్ టైం మీరు స్పెండ్ చేస్తారు. అట్ ది ఎండ్ ఈ టైప్ ఆఫ్ గేమింగ్ అండ్ అదర్ హార్మ్ఫుల్ యాక్టివిటీస్లో మీరు అడిక్ట్ అవుతారు. సో దీని రిలేటెడ్ అవేర్నెస్ కోసం ఈ స్పోర్ట్స్ షూడం పెట్టడం జరిగింది. జ్ఞానం, శీలం, ఏకత అంటూ భారత విద్యార్థి ఉద్యమ చరిత్రలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించి తనకంటూ ఒక అపూర్వ అధ్యయనాన్ని లెక్కించుకుంది. స్వాతంత్రానంతరం భారతదేశం తన జాతీయ పునర్నిర్మాణ యాత్రను ప్రారంభించిన తొలి దశలోనే జూలై 9, 1949 ఏబీవీపీ ఆవిర్భవించింది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం ఇది ఒక విద్యార్థి సంఘం వార్షికోత్సవమే కాదు, భారతీయ విద్యార్థి చైతన్యానికి, జాతీయ స్వాభిమానానికి, సేవా సాంప్రదాయానికి, నాయకత్వ వికాసానికి సంబంధించి సజీవ చరిత్ర. అలాంటి ఏబీవీపీ నేడు తన 78వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించుకుంది. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నగరంలోని ప్రధాన రహదారుల గుండా భారీ శోభాయాత్ర నిర్వహించారు. తెలంగాణ చౌక్లో నిర్వహించిన వేడుకలు తెలంగాణ ఏబీవీపీ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఏబీవీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న ఘనత ఏబీవీపీకే దక్కుతుందన్నారు. అటు దేశ రక్షణ కోసం, విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కలిగినటువంటి ఈ దేశంలో విద్యారంగ విషయాలే కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై నిత్యం వాచ్డాగులాగా నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువతను మేల్కొంటూ ఈ దేశ రక్షణలో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు విద్యార్థి పరిషత్ నిరంతరం ఉద్యమిస్తున్నది. ఇవాళ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్నే జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా మనం జరుపుకుంటున్నాం. కొద్ది మందితోటి మొదలైనటువంటి విద్యార్థి పరిషత్ ఆనాడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలని ఉద్యమించేందుకోసమై ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి దేశం, ఒక రోబస్ట్ కంట్రీగా ఉండాలంటే స్వతంత్రం ముందు జరిగినటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి విభజనపరమైనటువంటి అంశాలని అరికట్టాలంటే, నిలువరించాలంటే, స్వతంత్రం తర్వాత మనం తీసుకున్న అనేక మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి భారత స్వతంత్రాన్ని మళ్ళీ నిలుపుకోవాలంటే ఈ దేశంలో దేశభక్తి, జాతీయవాదం నింపాల్సినటువంటి అవసరం ఉంది. అది విద్యార్థి యువకులునే నింపగలిగితేనే ఈ దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఉద్దేశంతో 1949 జూలై 6న స్థాపించబడినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అనేటువంటి నినాదంతో ప్రపంచంలో అత్యధికమైన శక్తివంతమైన విద్యార్థిని ఈ జాతీయ పునర్నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలంటే జ్ఞానశీలం ఏకత అనేటువంటి సూత్రాలతోటి ఇవాళ విద్యార్థి పరిషత్
ఆనాడు 49 నుంచి సుమారు 7 దశాబ్దాలుగా ఈ దేశంలో అనేక రకాల విషయాలలో ఉద్యమించి విజయం సాధించినటువంటిది. ఆనాడు విద్యార్థి పరిషత్ యొక్క స్లోగన్స్, నినాదాలు ఏవైతే ఉన్నాయో కాశ్మీరం భారత్లో అంతర్భాగం, 370 ఆర్టికల్ రద్దు చేయాలనేటువంటి నినాదం, ఆ రోజులలో గోడలపై రాసినటువంటి నినాదమే ఈరోజు పార్లమెంటులో విధానాలుగా చట్టాలుగా వచ్చినటువంటి పరిస్థితి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం సాగునీటి కాలువను సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుగ్గిల గ్రామ సమీపంలోని ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలను సాగునీటి కాలువలోకి వదులుతున్నారని ఆరోపించారు. ఈ కాలువ ద్వారా వ్యర్థాలు తోటపల్లి చెరువులోకి చేరటంతో చెరువులోని చేపలు మృతి చెందుతున్నాయని, మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వ్యర్థాల దుర్వాసనతో కాలువ పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు సాగునీరు వినియోగించలేని పరిస్థితి నెలకొందన్నారు. పశువులు కూడా ఆ నీటిని తాగలేకపోతున్నాయని, కలుషితమైన నీరు తాగి గొర్రెలు మృతి చెందినట్లు స్థానిక గొర్రెల కాపరులు చెబుతున్నారన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు, గ్రామాల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి స్పందించకపోతే త్వరలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరి అట్నే ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాంలలో ఉన్నటువంటి చేపలు కూడా మొత్తం చనిపోయినాయని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. మరి అట్లనే ఇవి తోటపల్లి చెరువులో పడితే, చెరువులో ఆల్రెడీ ఈ వ్యర్థాలు చెరువు దగ్గర దాకా చేరుకునే చెరువులో పడ్డాయి. మరి తోటపల్లి చెరువులో ఉన్నటువంటి చేపలు కూడా మృతి చెందడం జరుగుతుంది. అట్లే ఈ సాగునీటి కాలువ ద్వారా పంటలకు నీరును పారించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ కాలువెంబడి కూడా తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తా ఉన్నది. ఇక్కడ కనీసం ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఈ దుర్వాసనతోటి ఉన్నది, ఈ వ్యర్థాలు ఈ నీటితోటి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ దీనివల్ల ఇది విడుదల చేస్తే వాసనతోటి, తీవ్రమైనటువంటి దుర్వాసనతోటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అసలు బెజ్జంకి మండల ప్రజలను పట్టించుకున్న నాదుడే లేకుండా పోయింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలకు హానికరంగా ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీలను మూసివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ వ్యర్థాలు పంట కాలువలకు తీసుకొచ్చి ఇక్కడ పశువులకు కానీ, చేపలకు కానీ, అట్లాగే మనుషులకు కూడా తీవ్రమైన హాని చేస్తున్నాయి. మరి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించి వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్నే ఈ కంపెనీని మూసివేయాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ప్రజలందరము కూడా కలిసి పెద్ద ఎత్తున నిరసన చేయడానికి కూడా సిద్ధమైతా ఉన్నాం. మరి అతి త్వరలోనే ఇక్కడ దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాజీవ్ రహదారిని ముట్టడించి బైఠాయించి అక్కడి నుంచి వెళ్ళి లేవకుండా పెద్ద ఎత్తున వేలాదిగా ప్రజలను చైతన్యం చేసి ఆ నిరసన కార్యక్రమానికి తీసుకొస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ప్రజలారా, మనము వాసన పీల్చుకొని అనారోగ్య పాలై హాస్పిటల్లో పడతా ఉన్నాం. మరి ఎవరికి వాళ్ళు మేమేం చేయలేమనే నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం ద్వారా ఈ కంపెనీ రద్దు అవుతుంది. ఖచ్చితంగా మన పోరాటం ద్వారా ఇది రద్దయ్యే అవకాశాలు 100%. స్థానిక కరీంనగర్ జిల్లాలో గీతాభవన్ చౌరస్తాలో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ జాబ్ నోటిఫికేషన్ జరుగుతున్న అన్యాయాలపై నిరుద్యోగ నిరసన కార్యక్రమం జరిగింది. అందులో నిరుద్యోగ పోలీసు యువత మరియు సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇటీవల విడుదల కానున్న నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని మరియు అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని మరియు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. మా మీద గెలిచి, నిరుద్యోగుల మీద గెలిచి నిరుద్యోగులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? మీరు ఒకటే చెప్పారు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిద్దరుగా ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 లక్షల ఓట్లు మాకు వేయండి, మమ్మల్ని గెలిపించండి, నిరుద్యోగులకు వెంటనే మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? మొత్తం నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ వస్తున్నారు.
చాలా సంవత్సరాలుగా కానిస్టేబుల్ జాబ్స్ పడతాయి, లేకుంటే ఎస్ఐ జాబ్స్ పడతాయి, నోటిఫికేషన్ వస్తే మా తల్లిదండ్రుల ముందట ముఖాన్ని చూపించచ్చు, గర్వంగా తలెత్తుకొని తిరగచ్చు అని మేము నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖాళీ ఉన్న 20,000 జాబ్స్ కూడా మీరు భర్తీ చేయకుండా నా మాత్రంగా 5,000, 2,000 అంటూ మా యొక్క నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. ఇది సమంజసమేనా అని నేను రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. ప్రశ్న రేవంత్ అన్న అధికారంలోకి వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఆశతోటి ఇంతమంది జనాలు ఇక్కడ అంతమంది చాలా మంది ప్రిపరేషన్ ఉన్నారు, అనేక మంది ప్రిపరేషన్ ఉన్నారు. ఇప్పుడు తీరా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ చేస్తా అన్న వ్యక్తి ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం 5,000 ఇస్తా అనడం, కేవలం జిల్లాకు 100 కూడా ఉద్యోగాలు రాకుండా భర్తీ చేస్తా అని చెప్పేసి మొండిగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అనేక మంది ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఇక్కడ మేము 20,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ ఆ 80వ జీవో విడుదల చేయడం ద్వారా ఏజ్ అనేది తగ్గిపోయింది. ఎక్కువ 34 కానిస్టేబుల్కి ఎస్ఐకి 38 ఉన్నటువంటి జీవో ఇప్పుడు తగ్గిపోయింది, 32, 35 మాత్రమే ఉంది. వెంటనే 87 జీవోను రద్దు చేస్తూ ఖాళీగా ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తూ నోటిఫికేషన్ తక్షణమే విడుదల అని చెప్పేసి ఇక్కడ అందరి తరఫున మేము అడగడం జరుగుతుంది. నా పేరు శ్రవంతి. ఇదిగా ఉద్యోగాలు అదిగా ఉద్యోగాలు అంటూ 5,000, 7,000 ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా దారుణం అండి. 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు 7,000 ఇస్తే ఎవరికి అసలు ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ ఉద్యోగాల కోసం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే చేతులతో గద్దెకెక్కించాం. ఉద్యోగాలు పెంచకపోతే మాత్రం మేమందరం కలిసి మళ్ళీ ఏ చేతులతో అయితే గద్దెకెక్కించామో అదే చేతులతో నేను గద్దె దించడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర టీఎంయు సంయుక్త కార్యదర్శి ఎంపీ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో టీఎంయు రీజనల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ రెడ్డి హాజరై మాట్లాడారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండి పోరాడేది టీఎంయు మాత్రమేనన్నారు. సమ్మె విచ్ఛిన్నానికి కుట్రలు చేసిన యూనియన్ కార్మికుల కళ్ళబొల్లి మాటలు చెబుతుందని, అలాంటి యూనియన్ ను కార్మికులు నమ్మి మోసపోతున్నారు. ఆర్టీసీని విలీనం చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే టీఎంయు కార్మికుల పక్షాన ముందుండి పోరాడుతుందన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంబంధించిన 11 డిపోలకు సంబంధించిన కార్మిక సోదర సోదరిమణులు అధ్యక్ష కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ ఆర్గనైజేషను అదేవిధంగా రాబోయే ఎన్నికలలో మనం ఏ విధంగా మరి ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం కంటే ముందు మనకు మరి ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముందుగా మనకు వెరిఫికేషన్ ఎన్నికల కంటే ముందు విలీనమే కావాలనే సంకల్పంతో మరి రాష్ట్ర నాయకత్వం ఎలా ముందుకు వెళ్తుంది, మరి దానికి అనుగుణంగా మనం తీసుకునే ఎలా ముందుకు వెళ్ళాలో అని దిశానిర్దేశం చేసి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు ముందు పెట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఎన్నికలను ఎదుర్కొని మరి ఏ విధంగా మనం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కంకం కుమారస్వామి. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలంటూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంకం కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 10వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించున్నామన్నారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ విద్యారంగ వ్యవస్థపై ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేక ధోరణి ఉన్నదో రోజు రోజుకు చాలా ఎక్కువైపోయింది. మరి మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యమకారులకు పిల్లలకు సంబంధించినటువంటి అంశం మాకు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కోర్చిన మీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం కాబట్టి మరి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు మరి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యా విధానం ఫ్రీగా అందించాలి, లేకపోతే తప్పనిసరి పరిస్థితులు అయితే 50% మాకు కన్సీజన్ ఇవ్వాలని చెప్తున్నాం. అదేవిధంగా మరి ప్రైవేట్ వ్యవస్థను రద్దు చేసి ఏదైతే ప్రభుత్వ అండర్టేకింగ్ గవర్నమెంట్ విధానంలో ప్రైవేట్ స్కూళ్ళను తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఏదైతే ఈ దాష్టికానికి నిజంగా కూడా ప్రైవేటు సంస్థల్లో నడిపించినటువంటి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి సమయకాలంలో మరి ప్రైవేటు వ్యవస్థ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. ఫీజుల పట్టిక విధానాన్ని మరి స్కూల్ ముంగట ఏదైతే మా గీ స్కూల్ అని చెప్పి ఎట్లయితే రాసి ఉంటుందో మరి ఆ స్కూళ్ళ ముంగట కూడా ఈ తరగతికి గింత అని చెప్పి ప్రవేశపెట్టాలి.
మేము మరీ ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం, ఈ విద్యా వ్యవస్థను నమ్ముకొని విద్యను ఉచితంగా అందించాలి తప్ప వ్యాపారాలు చేయవద్దు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ శివార్లోని ఊర చెరువు సమీపంలో పెట్టం కిరణ్ అనే రైతు తన 1 సాల్ పట్టా భూమిలో అక్రమంగా మట్టి నింపి ఎత్తు చేయడంలో గ్రామంలోని వర్షపు నీరు చెరువులోకి రాకుండా ఇళ్లలోకి చేరుతుందని ఆందోళన చేపట్టారు. అదేవిధంగా అటుగా వెళ్తున్న రైతులకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకోలేదని మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎత్తు ఉన్న మట్టిని తరలించి గ్రామంలోని వర్షపు నీరు చెరువులో వచ్చే విధంగా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. బావి దగ్గరికి ఆగేటి నీళ్ళ చెట్టు వేప చెట్టు ఏం జరిగిందంటే మేము ప్రత్యేకించి ఈ భూమి మళ్ళీ తెల్లారి ఎమ్మెల్యే ఫోర్స్ తోటో లేక ఇంకేవాళ్ళు అధికార పార్టీ బలంతో నెక్స్ట్ రోజు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ తెల్లారంగా వచ్చిన అధికారులు ఇది మీరు నాటేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి బట్టిగానే ఫోన్లో మాట్లాడినటువంటి అధికారులు వాళ్ళకు బలం చేకూర్చితే మేము ప్రజలము ఏం చేయలేక ఇవాళ మీ దగ్గరికి వచ్చి మీడియా ముందు మొరబెట్టుకుంటున్నాం. మా ఆస్తి, మా గ్రామానికి సంబంధించిన ఆస్తి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువును కాపాడాలి. దయచేసి ఈ మట్టిని తొలగించి కింద ఎట్లయితుందో అట్లా గ్రామానికి ప్రజలకు అప్పచెప్పాలి. అది అధికారుల బాధ్యత. దయచేసి వీళ్ళ తొవ్వ లేకుండా అయింది. వీళ్ళ భూములు వచ్చే వరదకు మునిగే పరిస్థితి వచ్చింది. వీళ్ళు వ్యవసాయం చేసుకునే రైతులు కూడా మునిగిపోతారు. మా మత్స్యకారులు మొత్తం ఇబ్బంది పాలవుతారు. దయచేసి ఎక్కడ దాకా నీళ్ళు ఉన్నాయనేది గ్రామ ప్రజలందరికీ ఎరికే. ఇవాళ అధికారం ఉంది కదా అని ఇంతమందిని మోసం చేయడం సరికాదు. ఈ అవుతుంది మేము ఈనంగా వచ్చేవాళ్ళం. వెనకటి నుంచి కూడా ఉన్నది తొవ్వ, బండ్లు వచ్చేది, ఎడ్లు వచ్చేది, గొడ్ల కొట్టుకపోయేది, గడ్డి మోపులు గడ్డి కట్టుకొని బండ్లు కట్టుకొని పోయేది. ఆ తొవ్వను ఆక్రమించారు. మాకు పోరాకుండా అయింది మా కథ. అదొకటి. ఇది ఏంటంటే ఈ మోరి సమస్య ఎందుకు అయిందంటే ఈ పక్క రైతు ఇగో ఈ లెవెల్ ఉన్న భూమిని ఆ లెవెల్కు తీసుకెళ్లే వరకు ఆ మోరి నీళ్లు ఊరు నీళ్ళన్నీ ఆగిపోయి ఊర్లోకి దాటుతున్నాయి. దాని కారణంగా ఈ సర్పంచ్ గారు ఏం చేసి అక్కంచెలు ఇక్కడ దాకా ఆ మోరి కొట్టవలసి వచ్చింది. ఆయన మోరి కొట్టింది ఇంత, ఈ రైతు చేసిన ఆక్రమణ ఇంత. మాకు తోవ లేకుండా అయిపోయింది. మేము ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము. మమ్మల్ని కాపాడగలరని కోరుచున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీ గణపతి దత్తాత్రేయ సుప్రభాత శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవ మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, విశేష అభిషేకం, పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక అర్చనలు, హోమాలు, మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపించేగా మహామంగళహారతి తర్వాత భక్తులందరికీ మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ రావు, కాంగ్రెస్ నాయకుడు అమిశెట్టి తిరుపతి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్టు తెలిపారు. వేద పండితులు బ్రహ్మశ్రీ ఉప్పరమల్యాల లక్ష్మణ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా కార్యక్రమ నిర్వహణ బ్రహ్మశ్రీ గూడ రమేష్ శర్మ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి సాయిబాబా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ వార్షికోత్సవం సుల్తానాబాద్లోని స్వప్న కాలనీలో ఉన్న సాయినాథ దేవాలయ వార్షికోత్సవం 17వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కార్యక్రమం గణపతి పూజతోటి ప్రారంభం చేసుకొని యోగిని వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండప ఆవాహనాది కార్యక్రమాలు, అలాగే రుద్రహవనము, ఆవాహిత దేవతా హవనములు లోక కళ్యాణార్థమై ఈ యొక్క యాగము నిర్వహణ చేయడం జరుగుతుంది. దాని తర్వాత విశేషమైన ఫలపంచామృతాభిషేకం ఈ యొక్క దేవాలయంలో ఉన్న దేవతామూర్తులందరికీ కూడా విశేషంగా విశేష ఫలపంచామృతాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే సాయంత్రం పల్లకీ సేవా కార్యక్రమం కూడా ఈ దేవాలయంలో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా విశేషంగా లోక కళ్యాణార్థమై చేస్తున్న ఇటువంటి వార్షికోత్సవ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా భగవంతుడి యొక్క కృప కలగాలని, అందరం ధర్మ మార్గంగా నడవాలని విశేషంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుపుతున్నాం.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్యపరడు సర్పంచ్ బిగుళ్ల మోహన్ ఆధ్వర్యంలో బాలవిక సంస్థ సహకారంతో సన్ రైజ్ హాస్పిటల్ వైద్య బృందం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. గ్రామ ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించడంతో పాటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్యులు వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిగుళ్ల మోహన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో అవగాహనతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. సన్ రైజ్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి క్యాంప్ మేనేజర్ రాజేందర్ గారు సూచన మేరకు గుండెకి సంబంధించిన కానీ మరి కిడ్నీకి సంబంధించిన కానీ మరి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉంటే వారికి ఉచితమైనటువంటి వైద్యం అందిస్తారని ఈ సందర్భంగా సన్ రైజ్ వారిని తెలియజేయడం జరిగింది. ఈరోజు కల్లేపల్లి గ్రామంలో విజయవంతంగా మరి 300 నుంచి 400 మంది దాకా ప్రజలు రావడం జరిగింది. వారందరూ కూడా మరి చెకప్ చేసుకున్న తరుణంలో చాలామందికి సూచనలు కూడా మరి సన్ రైజ్ గారి డాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే మరి వారి హాస్పిటల్కు వస్తే ఉచితమైనటువంటి సేవలు కూడా అందిస్తామని చెప్పేసి మనకు సన్ రైజ్ టీం తెలియజేయడం జరిగింది. ఈరోజు కల్లేపల్లి గ్రామంలో మరి విజయవంతంగా మరి అమ్మలక్కలు కానీ పెద్ద మనుషులు అందరూ రావడం జరిగింది. అందరికీ మరి మెడిసిన్స్ మరియు టెస్టులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉచితం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి బాలవిక సభ్యులు అన్నమేలక్క గారు శ్రీలతక్క గారు వారు మరి వచ్చి కల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ పాలకులందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి అందరూ కలిసినట్టుగా కల్లేపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి వచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో ఈ నెల 10వ తేదీన రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో శుక్రవారం కరీంనగర్ స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించనున్నారు. కరీంనగర్ స్మార్ట్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొండ్ల ప్రభాకర్ రెడ్డి ఈ వైద్య శిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాన్ని రేపాకతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆపరేషన్ కావాల్సిన వారికి అదే రోజు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయించి వారిని మరుసటి రోజు వారి గ్రామాల్లో దింపడం జరుగుతుందన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అధ్యక్షుడు రొండ్ల ప్రభాకర్ రెడ్డి. నేను ఈ లయన్స్ క్లబ్లో 2 సంవత్సరాల కింద జాయిన్ అయినాను. మొదటి సంవత్సరంలో కార్యదర్శిగా పనిచేసినాను. ఇప్పుడు మన జూలై 1 నుంచి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ జూలై 1 నుంచి మన జూన్ 30 వరకు ఒక సంవత్సరం టైం ఉంటుంది. ఈ సంవత్సరం లోపల మేము అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేయడానికి నా వంతు సహకారం చేయడానికి ఇప్పుడు ఈ 10 రోజులనే మేము 1,15,000 వర్క్ పనిచేసాము. ఒక మానసిక వికలాంగుల స్కూల్లో 100 చైర్లు ఇవ్వడమైనది. తర్వాత ఒక టెంపుల్కు 56,000 డొనేషన్ ఇవ్వడమైంది. తర్వాత మేము మన వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్ మోకాల పట్టీలు తర్వాత పాలు చీరలు ఇలాంటి వస్తువులు కూడా ఇవ్వడమే. ఇప్పుడు మేము రేపాక గ్రామంలో రేపు హై క్యాంపు పెడుతున్నాము. హై క్యాంపు అంటే దాదాపు ఇది 5వ హై క్యాంపు. మేము దాదాపు ఈ సంవత్సరం ఒక 500 మందికైనా కంటి ఆపరేషన్ ఉచితంగా చేయడానికి లయన్స్ క్లబ్ వారి రేగుర్తి వారి హాస్పిటల్ సహకారంతో మా లయన్స్ క్లబ్ మేము చేయడానికి ప్రతి విలేజ్లో ఎక్కడ విలేజ్లో ఒక 20-25 మంది మీకు ఉన్నారు అని చెప్తే మాకు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఏ విలేజ్ నా విలేజ్ అని కాకుండా ఏ విలేజ్ అయినా వచ్చి మేము ఒక క్యాంపు పెట్టి ఇందులో ఇప్పుడు రేపాక పక్క గ్రామాలు కిష్టాపూర్ కానీ సోమవారపేట కానీ ఆరపల్లె కానీ కల్లెపల్లి కానీ తాళ్ళపల్లె కానీ పక్కపొంట ఏ గ్రామంలోనైనా వచ్చి మీరు వినియోగించుకోవాలి. అయ్యో ఒక రేపాక గ్రామంలో క్యాంప్ పెట్టుకున్న ఉద్దేశం అనుకోదు. ఇందులో ఏంటంటే రేపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లేశం వారి సహకారం ప్లస్ వార్డు మెంబర్ల సహకారంతో గ్రామ పంచాయతీనే పెడుతున్నాం. గ్రామ పంచాయతీ అంటే అందరికీ ప్రజలకు అవసరమైన ఒక దేవాలయం లెక్క. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ విప్ విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ను పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించిన విజయన్న. యువత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కు అడిక్ట్ కావద్దు. జమ్మికుంటలో వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సిపి గౌస్ అలా.
ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి అప్పుల పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన. నగరంలో ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై ఏబీవీపీ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఏబీవీపీ అధ్యక్షులు రామకృష్ణ. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న ఘనత ఏబీవీపీదేనని వెల్లడి. రైతులకు శరఘాతంగా ఎల్నిఓ వాన చిరుకురాక కోసం ఆశగా చూస్తున్న అన్నదాత. వర్షాలు కురిపించాలంటూ దేవుడికి వేడుకోలు. ఆరుతడి పంటల సాగుపై దృష్టిని సారించాలంటున్న అధికారులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.